శంకర్ గౌడ్ మరణం అనేది కార్మిక లోకానికి ఒక తీరని లోటుగానే చెప్పుకోవచ్చు. ఉద్యమంలో తానంతట తానుగా పెట్రోల్ పోసుకొని అంటించుకోవడం అనేది ఒక బాధాకరం. ఆ కారణంతో పెద్ద ఎత్తున కూడా ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున డిపోల వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నిన్న మొన్న ప్రైవేటు వాహనాలను నడిపినందున ప్రయాణికులు కూడా చాలామంది బస్టాండ్కు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. కానీ ఒక్క బస్సు కూడా బస్టాండ్ ప్రాంగణంలో కనబడడం లేదు. ఎప్పుడైతే శంకర్ గౌడ్ నర్సంపేట పార్థివ దేహం నర్సంపేటకు చేరుకుందో అప్పటి నుంచి కార్మికుల్లో ఒక ఉధృతమైనటువంటి ఆవేశం కనపడుతుంది. కానీ శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే కార్మికులు కూడా శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రయాణికుల పరిస్థితి ఏంటి? బస్టాండ్కు చేరుకున్నారు, ఇక్కడ బస్టాండ్లో కూర్చున్నారు. మరి బస్సులు నడుస్తాయా లేదా అన్న ఆందోళన కూడా ప్రయాణికుల్లో కనపడుతుంది. ఊళ్ళకు వెళ్ళడానికి, అటు ఉద్యోగాలకు వెళ్ళడానికి ప్రయాణికులు నిన్న మొన్న ప్రైవేట్ బస్సులు నడిచాయన్న ఉద్దేశంతో బస్టాండ్కు చేరుకున్నారు. కానీ బస్సులు లేకపోవడంతో ఆందోళన కూడా చెందుతున్నారు. ఇలా ఆర్టీసీ సమ్మె కారణంగా చాలామంది ఇబ్బందులు పడడంతో ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు సఫలం చేసి కార్మికుల కోరికలు నెరవేర్చి ప్రయాణికులకు అటు కార్మికులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కూడా చాలామంది తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, SSC న్యూస్, వరంగల్.